హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ సార్ క్లాసెస్. సమకాలీన అంశాలతో సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలతో ప్రతిరోజు ఓ కొత్త విషయాన్ని తెలియచేయటానికి మీ ముందుకు వస్తున్నాను. నన్ను నా ఛానల్ని ఆదరించండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పనిసరిగా వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలను సూచనలను అందిస్తూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు మద్దతు ధర గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మద్దతు ధర, సపోర్టింగ్ ప్రైజెస్. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగంలో మద్దతు ధర అనేటటువంటి అంశం ఎంతో కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మద్దతు ధర పంటలు పండించడానికంటే ముందే ప్రకటిస్తారా, పంటలు పండించిన తర్వాత ప్రకటిస్తారా, మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా, మద్దతు ధర ప్రకటించటం వలన ఎవరికి ప్రయోజనం, అటు రైతులకు ప్రయోజనమా, వినియోగదారులకు ప్రయోజనమా, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు పంటలు పండించడానికంటే ముందే, విత్తనాలు నాటడానికంటే ముందే ప్రభుత్వం ప్రకటించే కనీస గిట్టుబాటు ధరని మద్దతు ధర అంటారు. ముఖ్యంగా భారతదేశంలో రైతులు పంటలు పండించడానికంటే ముందే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటిస్తుంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించటానికి 1965వ సంవత్సరంలో ప్రత్యేకంగా ఏపీసీని ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్గా దీన్ని పిలుస్తారు. ఏపీసీ, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్. 1965వ సంవత్సరంలో 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ముఖ్యంగా ఎల్కే జా కమిటీ సూచన మేరకు వ్యవసాయ రంగంలో రైతులు పండించేటటువంటి పంటలకు మద్దతు ధరలు అందించటం కొరకు ఏపీసీని ఏర్పాటు చేశారు. దీనిని 1985వ సంవత్సరంలో ఏం చేశారు సార్ అని అంటే సిఏసిపిగా పేరు మార్చటం జరిగింది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. 1985లో ఏపీసీని సిఏసిపిగా పేరు మార్చారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. ముఖ్యంగా భారతదేశంలో రైతులు పంటలు పండించడానికంటే ముందే, విత్తనాలు నాటడానికంటే ముందే ప్రభుత్వం ప్రకటించే కనీస గిట్టుబాటు ధరను మద్దతు ధర అంటారు. భారతదేశంలో మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రకటిస్తుంది. ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లలో ప్రకటిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత ధరను యాడ్ చేసినట్లయితే అప్పుడు ఆ ధరను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం వరి క్వింటల్ 2200గా ప్రకటించినట్లయితే ఇప్పుడు 2200 వరికి ప్రకటించిన ఆ ధర కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరగా పిలువబడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 రూపాయలు యాడ్ చేసి 2400గా ప్రకటించినట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధరగా పిలువబడుతుంది. గుర్తుంచుకోండి, భారతదేశంలో మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ధరకు మరికొంత ధరను ప్రకటిస్తే అది రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధరగా పిలువబడుతుంది. మద్దతు ధరలు ఉంటేనే రైతులు పంటలు పండిస్తారు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరుగుతుంది, ధరలు నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించాలి, వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చొరవ తీసుకోవాలి.